హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఫంక్షన్ ముందు రోజు వీడియో అండి. లాస్ట్ వీడియోలో హల్దీ ఫంక్షన్ చూసారు కదా, చాలా మంచి కామెంట్స్ పెట్టారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. రాత్రి ఇక్కడ ఫుల్ వర్షం పడింది కదండి, మేము హల్దీ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు. ఇంకా మార్నింగ్ రాత్రి ఎంత వర్షం పడిందో అంత ఎండ వచ్చేసిందండి. ఈ విధంగా ఎండ రావాలనే మేము కూడా కోరుకున్నాము. ఫంక్షన్ అయ్యే వరకు క్లైమేట్ ఇలాగే ఉండాలి, ఎందుకంటే వర్షం పడితే అస్సలు బాగోదు కదండి, వచ్చే వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని క్లైమేట్ ఇలాగే ఉండాలని కోరుకున్నాము. ఇక్కడ మన లౌక్య పాప అండి, మీకు గుర్తుందా? లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు లౌక్యాన్ని చూడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఈ పాప మా పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య గారి పాప అండి. అంటే నా బుజ్జి మేనల్లుడికి ఒక బుజ్జి మరదలన్నమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ లౌక్య పాప అంటే చాలా ఇష్టం అండి. తనతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నాకు కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, అందులోనూ ఆడపిల్లలంటే మరీ ఇష్టం. నేను మార్నింగ్ అంతా హ్యాపీగానే ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం డల్ అయ్యానండి, ఎందుకంటే సాత్విక్కి కంటి కింద ఒక చిన్న దెబ్బ అయితే తగిలింది. మీకు ఇక్కడ వీడియోలో కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇంజెక్షన్స్ కూడా చేయించాల్సి వచ్చింది. ఫంక్షన్ ముందు రోజు ఇలా అయింది ఏంటి అని కొంచెం డల్ అయ్యాను. చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. కానీ పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా సరే మనకి కొంచెం డల్గానే ఉంటుంది కదండి. అందులోనూ ఫంక్షన్ ముందు రోజు ఇలా అయ్యింది అని కొంచెం బాధపడ్డాను. ఇంకా తర్వాత అయితే నార్మల్ అయిపోయాను. ఈ లౌక్య పాప వచ్చిన తర్వాత ఇంకా ఆ పాపతో ఆడుకుంటూ మా సాత్విక్ కూడా ఆ దెబ్బ మర్చిపోయాడు. ఇక్కడ మేము అందరం ఒక రూమ్లో కూర్చొని భోజనాలు చేస్తున్నాం. ఇక్కడ భోజనాలు చేస్తున్నారు కదండి, వీళ్ళిద్దరూ లౌక్య వాళ్ళ మమ్మీ డాడీ, అందుకనే వాళ్ళ వైపే చూస్తుంది అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కోసం. ఈ వీడియో తీస్తున్నది నా మేనకోడలు నందు అండి. ఫోన్ని అటు ఇటు ముందుకి వెనకకి తెగ తిప్పేస్తుంది, అందుకే వీడియో కొంచెం క్లారిటీ లేకుండా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఈ పుట్టింటి వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్ పెడుతున్న దగ్గర నుంచి కింద 1-2 కామెంట్స్ అయినా సరే వస్తున్నాయండి. అవి ఏంటి అంటే, మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి కానీ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది, ఒక 20 మినిట్స్ అయినా సరే ఉండేలాగా కొంచెం లాంగ్ వీడియో పెట్టొచ్చు కదా అని కామెంట్ పెడుతున్నారు. ఇదే విషయం నాకు నా ఫ్రెండ్స్ కూడా చెప్పారండి. అంటే నీ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాము, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, లాంగ్ వీడియో తీసి పెట్టు అని అంటున్నారు. నేను యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ వీడియో మరీ లాంగ్ వీడియో ఉందనుకోండి, నేనే మధ్య మధ్యలో స్కిప్ చేసేసి చూస్తూ ఉంటాను, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తూ ఉంటాను. ఒక 20 మినిట్స్ వీడియో పెట్టాను అనుకోండి, మీకు బోర్ కొడుతుందేమో అని నాకు మనసులో అనిపిస్తుంది అనమాట. ఇంత వీడియో చూస్తారా, బోర్ కొట్టేస్తుంది కదా, అంతసేపు చూడగలరా అని అనుకుంటాను. నా వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 15 మినిట్స్ లోపే ఉంటాయండి. 12 మినిట్స్, 30 మినిట్స్ అలా వచ్చేలాగే పెడుతూ ఉంటాను. మరీ లాంగ్ వీడియో పెడితే మీకు ఏమైనా బోర్ అనిపిస్తుందేమో అని సో అంతవరకే పెడుతూ ఉంటాను. ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఒక నలుగురం రూమ్లో కూర్చుని రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నామండి. లాస్ట్ వీడియోలో ఒక బాక్స్లో ఉన్నవన్నీ తీసి కవర్లో పెట్టాం కదా, ఈరోజు మిగిలినవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి అందులో తమలపాకు, వక్క, అలాగే చాక్లెట్స్ ఇవన్నీ వేసి ప్యాక్ చేసేస్తున్నాం. ఒక 1 అవర్లో అన్నీ అయిపోయాయండి. సో అందరూ కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది, చాలా ఆలోచించి ఇస్తున్నారు, ఇట్లా కామెంట్ చేశారండి. సో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఒకరిద్దరు రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి లక్ష్మి గారు, మాకు కూడా పంపించవచ్చు కదా అని సరదాగా అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆ కామెంట్ చూసి, నేను నవ్వుకున్నాను కూడా, ఎందుకంటే సొంత వారిలాగా చనువుగా అడిగారు అని అనిపించింది. రిటర్న్ గిఫ్ట్స్ పంపిస్తానండి, కానీ ఇప్పుడు కాదు, మన సాహితమ్మ మెచ్యూర్ అయినప్పుడు నా సబ్స్క్రైబర్స్ కొంతమందికి నేను ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ పంపిస్తాను. అయితే దానికి చాలా టైం ఉంది. మేము భోజనాలు చేసేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేసి అందరూ ఫ్రీ అయిన తర్వాత అప్పుడు మెహందీ స్టార్ట్ చేసామండి. 3 o'clock ఆ టైంకి మెహందీ పెట్టించుకోవడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ నా నందు తల్లి అయితే ఇక్కడ మెహందీ పెట్టించుకుంటుంది. మేము హల్దీ ఫంక్షన్ కానీ ఈ మెహందీ ఫంక్షన్ కానీ మా ఫ్యామిలీ వరకే మేము మాత్రమే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము.
ఇక్కడ మా నందు తల్లికి మెహందీ పెట్టడం ఇంకా పూర్తవ్వలేదండి. నేను బయటికి తీసుకెళ్ళి నందుని కొన్ని వీడియోస్, ఫొటోస్ తీస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ బయట లైటింగ్ అవి తగ్గిపోతే వీడియోస్ అవి బాగా రావు అని ఇంకా కంప్లీట్ అవ్వకుండానే తీసుకెళ్ళి వీడియోస్, ఫొటోస్ తీస్తున్నాను. మా నందుకు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూర్చొని ఇక్కడ మెహందీ పెట్టించుకుంటున్నాం. మేమందరం కూడా చాలా సింపుల్గా అరబిక్ డిజైన్స్ పెట్టించుకున్నామండి. ఎందుకంటే మా నందుని మేము ఎవరం కూడా డామినేట్ చేయకూడదు కదా. మా నందుకి గ్రాండ్గా ఉంటే మెహందీ సరిపోతుంది. ఇంకా మేమందరం చాలా సింపుల్ డిజైన్స్ అయితే పెట్టించుకున్నాము. ఇంకా రేపు మార్నింగే ఫంక్షన్ కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి మా క్లోజ్ రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ అయ్యారండి. అంటే మా అత్తయ్యలు, పిన్నులు, నా కజిన్స్ అందరూ వచ్చారు. ఇంకా అందరం ఒక రూమ్లో కూర్చుని చక్కగా మెహందీ పెట్టించుకున్నాము. మెహందీ ఫంక్షన్ చాలా సింపుల్గా మా వరకే ఉంటుందేమో అనుకున్నానండి. కానీ ఫంక్షన్ ముందు రోజు ఉండటం వల్ల ఇంకా మా దూరపు రిలేటివ్స్ కొంతమంది కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా అమ్మ కూడా మెహందీ పెట్టించుకుంటుందండి. పెట్టించుకోను అంటదేమో అనుకున్నాను. మా డాడీ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మ గోరింటాకు పెట్టుకుంటుంది. మా అమ్మని ఇలా చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనవరాలి ఫంక్షన్లో నేను కూడా గోరింటాకు పెట్టుకోవాలి అనుకుందనమాట. పెట్టుకుంది. ఇంకా ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ చిన్నపిల్లలతో సహా అందరం మెహందీ పెట్టించుకున్నాము. ఇక్కడ ఆడవాళ్ళందరం ఒక రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మెహందీ పెట్టించుకుంటున్నాము. ఇంకా బయట మగవాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారండి. రేపే ఫంక్షన్ కదా. ఇంకా ఆ స్టేజ్ డెకరేషన్స్, ఆ టెంట్లు వేయడం, చైర్స్ తీసుకురావడం వీటిల్లో బిజీగా ఉన్నారు. బయట కూడా వెళ్ళి నేను వీడియో తీద్దాం అనుకున్నానండి. ఇంకా ఫోన్ వాళ్ళ దగ్గర ఉండటం, వీడియోస్ అనేవి ఎక్కువగా తీయలేకపోయాను. ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నందు పక్కన కూర్చుని మెహందీ పెట్టించుకుంటుంది కదండి. పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. తను కూడా నా మేనకోడలే. పేరు అఖిల. మా అన్నయ్య కూతురండి. అంటే మా నాన్నగారి తమ్ముడి మనవరాలన్నమాట. నందుకి తనకి సేమ్ ఏజ్ అండి. నందు ఒక 20 days పెద్దది అంతే. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ ఉంటుంది అని మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటున్నాము. అఖిల పక్కన కూర్చుంది కదండి. తను మా చెల్లి. పేరు ఉమా. హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ప్రెజెంట్. మా నాన్నగారి లాస్ట్ తమ్ముడు కూతురు అన్నమాట. మేమందరం కలిసి చాలా రోజులైందండి. నేను ఆంధ్ర వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండను. అలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఫంక్షన్స్లో మాత్రమే కలుస్తూ ఉంటాము. ఫోన్లో అయితే రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ కలవడం అయితే చాలా తక్కువ. ఇక్కడ సాత్విక్, జశ్వంత్, అలాగే వెనకాల ఒక బాబు నుంచున్నాడు కదండి. వాడు కూడా నా మేనల్లుడే. అఖిల వాళ్ళ తమ్ముడు సిద్ధు. వీళ్ళందరూ మెహందీ పెట్టమని వచ్చారండి. ఇంక నేను ఇక్కడ మగపిల్లలు గోరింటాకు పెట్టుకోకూడదు అని వాళ్ళ చేతిలో పేర్లు రాశాను అనమాట. ఆ పేర్లు ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళందరూ చేతుల్లో గోరింటాకు పెట్టుకున్నారు కదండి. ఇంకా ఏ పని లేదు. టీవీ ఆన్ చేసుకుని బ్రహ్మముడి సీరియల్ చూస్తున్నారండి. ఇంక ఈ ఫంక్షన్ హడావిడిలో కూడా సీరియల్స్ మాత్రం అస్సలు మిస్ చేయట్లేదనమాట.
మా మెహందీ ఫంక్షన్ చాలా సింపుల్గా ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో ఫంక్షన్ వీడియో వస్తుందండి. చాలామంది అడుగుతున్నారు ఫంక్షన్ వీడియో ఎప్పుడు పెడతారు అని. నెక్స్ట్ వీడియోనే ఫంక్షన్ వీడియో, అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.